గుడ్డు కారం ఇక్కడిది ఇంకా పెట్టేద్దాం అనుకున్నాడు మేము అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, మిర్చి 2 స్పూన్లు డాలియో. అత్తమ్మ ఇదేనా చికెన్ మసాలా? మొత్తం అంతా లాస్ట్ లో కలిపిపోయి తెల్లవారికి ఫుల్ మండుతుంది. ఎంత ఎక్కువ వేస్తున్నా తెల్లకి అంత ఎక్కువ వచ్చేది. మీ తమ్ముడు లేపేస్తాం. మిర్చి తినేస్తా ఇప్పుడు అదే పచ్చిగా అవసరం లేదు, మేము ప్రొఫెషనల్స్ అంతా. చాలు నేను కలిపి నిమ్మకాయ మింగు అలా లేదా ఇంకోటి ఉంది సబ్బు అదే పెట్టాను. తినలే ఒక గంట ఫ్రిడ్జ్లో. ఇప్పటి వరకు జల్దీ ఫ్రైడ్ ఆ పేపర్లు ఇందులో ఇలా పనికి వస్తున్నాయి. స్టార్ట్. ఓన్లీ ఇదే తీస్తున్నాడు, అది కనిపించట్లేదు. సెటప్ రెడీ. ఇదేనా గుద్దమట్టు? ఏం లేదు, నీ ఇన్వెన్షన్ ఒకసారి గుర్తిస్తున్నా. ఇది లైట్గా ఫ్లాప్ అయిన వేళ నవ్వా ప్రియ, మన బాధలు మనవే. ఆ పుల్ల కాలు అదే చీపురు పుల్ల కాలిపోవు కదా, కాలిపోతే ముగ్గులో అయిపోతుంది. ఇంకా నిమ్మకాయలు తెచ్చాను. నిమ్మకాయలు ఫస్ట్ టైం. ఎలా ఉంది పీస్? నాకొట్టి ఇంకా ఇది బొగ్గు, ఇది బొగ్గ అయిపోయింది. కబాబ్ అంటే బాయిలే. అరే తీయా బాబా, పడుకొని లేసు మరి యాక్టింగ్. ఫ్యామిలీతో కబాబ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. 3:30 వరకు అయింది. మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్గా 8కి లేచిపోయాను. ఇద్దరు లేదు అస్సలు. మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఇంటికి రీచ్ అయిపోయాను. బాగానే పడుతున్నాను, కానీ నిద్ర అయితే లేదు. మరి ఎలా కనిపిస్తున్నాను నేను తెలియదు, కానీ నేనైతే పేషెంట్ లాగైతే బాగా కనిపిస్తున్నాను. తెలియలేదు అస్సలు ఫ్యామిలీతో అలాగ అన్ని వాళ్ళతోని. ఎక్సలెంట్. అక్కడ ఉండి అలా ఫుడ్ పెట్టి మేపిస్తారు. మళ్ళీ జిమ్కి వెళ్ళి చేస్తే వెయిట్లు వస్తాయి రావు. ఇంకేటి, అందరూ బాగున్నారా? బాగోకపోతే బాగోండి. నేను బాగాలేను నిద్ర లేక, మీరైనా బాగుండి నిద్రతో. ఇంకో ఇష్యూ ఒకటి జరిగింది. వైజాగ్ వెళ్ళాను చిన్న పని మీద. అయితే తినేటి పార్క్ దగ్గర బండి పార్క్ చేశాను అనమాట. హెల్మెట్ అక్కడే పెట్టాను. మన వాళ్ళు తీసుకెళ్తారులే, మన వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుని. అఫ్కోర్స్ కాదులే, కానీ మంచి వాళ్ళు అనుకుని పెట్టాను. హెల్మెట్ దొబ్బారు, రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్. అప్పటికప్పుడు కొత్త హెల్మెట్ తీసుకున్నా, కిరాకుండే, కానీ ఆవిడ నచ్చలేదు. చూపిస్తున్నానండి. ఇదే ఆ హెల్మెట్. బాగుందా? ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. దీని ప్రైస్ ఎంతో గెస్ చేయండి. వద్దులే చాలు చేసింది మీరు. 1700, యాక్చువల్ 1900. మనకు వచ్చే ప్రైస్ 1700కి ఇచ్చారు. నాకైతే నచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాం? యారాడ బీచ్కి వెళ్తున్నాం. ఎందుకు? ఊరికే. డౌన్ కాబట్టి ఇంజిన్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇది తెలివైన పద్ధతి. ఎవరైనా కళ్ళు తాగుతారా? కామెంట్లో చెప్పండి ఎవరెవరు తాగుతారు. ఎందుకంటే మేము ఇప్పుడు తాగం. ఇది నిజం.
బీచ్కి వచ్చేసాం. కింద లవర్స్ అన్నాను కానీ లవర్స్ కన్నా ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కువ వస్తాయి. అబ్బా ఎవరో లాంగ్ హెయిర్ పెంచినట్టు ఇదే బొక్క, భారీ బొక్క. చూడడానికి బాగుంటుంది, మెయింటైన్ చేయడానికి గలీజ్గా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. లవ్ స్పాట్ లాగా ఉంది, మొత్తం అంతా పేర్లో ఉన్నాయి. నేను ఇంక రాను. ఒరే బాబు ఎక్కలేనా బాబు నేను ఇప్పుడు తిరిగి వెళ్తాను కానీ తెలియట్లేదు నాకు. ఇంకా వచ్చేమంటున్నావు. ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే ఎక్సలెంట్గా అవుతున్నాయి ఇక్కడ. నన్ను పిలుస్తున్నారు కానీ నేను వెళ్ళను. అక్కడ వరకు కనిపిస్తుందా? అక్కడ వరకు వెళ్ళి వచ్చాం. అక్కడ ఫోటోషూట్ దేని కూర్చోలు అర్థం కాలే. వ్యూ చూస్తారా? యారాడు బీచ్ నుంచి అయితే వస్తాం. ఇప్పుడు ఏంటది? శ్రీహరిపురం. వీడియో అయితే ఇంతే. ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఎంజాయ్. ఇంత ఇంగ్లీష్ బొక్క. అంతే, చూసినందుకు థ్యాంక్స్. అరిగతో గుజేమస్.